వారిని కూడా టీముల కింద ఏర్పాటు చేసి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు అందరూ ఆచరించట్లేదండి. ఉన్నాను అంటూ ఒక గాంధీ గారి లాగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సో దాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేనైతే ఏ షాప్కి వెళ్ళినా సరే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞా కార్యక్రమం. సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మీద మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాము. మనకి జనవరి 2025లో స్టార్ట్ చేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ని. మార్చ్లో ఆనరబుల్ సీఎం గారు మన జిల్లాకు కూడా రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మనం ప్లాస్టిక్ నిషేధం, ఈ నెల థీమ్ కూడా ప్లాస్టిక్ నిషేధం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచడం గురించి చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. మన జిల్లాలో మనం ప్లాస్టిక్ని అంటే రాష్ట్రంలో నిషేధించకముందే మన దగ్గర మన అన్ని టౌన్స్లోనూ మున్సిపాలిటీస్లోనూ బ్యాన్ చేసుకున్నాము. దాని గురించి ఆర్డర్స్ ఇచ్చాము, రైడ్స్ చేసాం, ఆల్టర్నేటివ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం అందుబాటులో పెట్టుకున్నాం జరిగింది. ఇప్పుడు దానికి అనుగుణంగా మన జిల్లాలో మనం ఏ విధంగా వెళ్ళబోతున్నామో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దీని మీద చాలా నిర్దిష్టంగా ఒక మనం ఊళ్ళో ఉన్న టౌన్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిప్రజెంటేటివ్స్, రిటైల్ షాప్ హోల్డర్స్, తర్వాత బల్క్ ప్రైస్ జనరేటర్స్, హోటలియర్స్, హాస్టల్ మేనేజ్మెంట్ వీళ్ళందరినీ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి మనం. తర్వాత మనం కొన్ని స్కూల్స్తో కాలేజెస్తో ఎంఓయూ చేయాలి, కాలేజెస్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి స్వచ్ఛ వేస్ట్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఏ ఒక్కరితో చేస్తేనో ఇది చేయలేదు. ప్రతి కాలేజ్లో ఇప్పుడు విష్ణు కాలేజ్, ఎస్ఆర్కేఆర్ కాలేజ్, జిఆర్ఆర్ కాలేజ్, ఒక్కొక్క కాలేజ్లో ఒక 100 మంది వాలంటీర్స్ కనుక ఉంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటే ఒక అవేర్నెస్, రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గా మిలిగి చేస్తే కానీ మన వరకు యాక్చువల్ ముందు నుంచి చెప్తూ ఉన్నాం మేము ఈ విషయం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే పని ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ఆమె చెప్పారు ఆర్పీ గారు ముందు ఆఫీస్ ముందు చెప్తుంటే ఎట్లా ఉంటుంది, మనం అంతా కూడా ఒక వెనకబడిన దేశంలాగా, ఒక వెనకబడిన ప్రాంతంలాగా మనము ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాము. ఇలాంటి సందర్భంలో చుట్టూ చెత్త పెట్టుకుని మనం మధ్యలో కూర్చుంటే చాలా అసహ్యంగాను, వేరే వాళ్ళని చూసేదానికి అసలు మంచిగా ఉండదు. మనం అందరూ కూడా దీని మీద చాలా గట్టిగా కృషి చేసి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్లో బల్క్ వేస్ట్ జనరేటర్స్కి చాలా చాలా గట్టి రెస్పాన్సిబిలిటీ పెట్టారు. అంటే ఎవరైతే వేస్ట్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళే దాన్ని రీసైకిల్ చేయాలి. చేయకపోతే చాలా పవర్స్ కూడా ఇచ్చారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి. సుప్రీంకోర్టుకి ఏం పవర్స్ ఉన్నాయో అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి పవర్స్ ఇచ్చారు. వాళ్ళ మీద ఫైన్స్ వేయచ్చు, పెనలైజ్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అయితే పెనలైజ్ చేసి జైల్లో పెట్టుకుంటూ వెళ్తుంటే పని జరగదు.
అందరూ ముందుకు వచ్చి గట్టిగా వర్క్ చేయాలి. అయితే వర్క్ చేయడానికి అందరినీ ఇన్వాల్వ్ చేయాలంటే మనం కాలేజెస్ దగ్గర నుంచి ఇన్వాల్వ్ చేయాలి. అలాగే ప్రతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మనకి ఈ 6 మున్సిపాలిటీస్లో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ కరెక్ట్గా చెప్పినట్టు స్కూల్ చిల్డ్రన్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తణుకు ఈజ్ డూయింగ్ సమ్ ఎకో క్లబ్ ప్రోగ్రామ్. అది స్వచ్ఛంద వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ప్లాస్టిక్ ని పిల్లలు కలెక్ట్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న ఎన్జిఓకి అప్పచెప్తున్నారు. ఎవరైతే ఎక్కువ ప్లాస్టిక్ కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి గిఫ్ట్ రాపర్స్ కానీ లేకపోతే ఏదో ఎంకరేజింగ్ గా కొంత చిన్న చిన్న గిఫ్ట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన అంటే ఫస్ట్ పిల్లల్లో అవగాహన వస్తే తల్లిదండ్రుల్లో కూడా అవగాహన వస్తుంది. సో అది రిక్వెస్ట్ కమిషన్ గారు ఈ వార్డ్ వైజ్ యాక్షన్ ప్లాన్ వేస్తున్నప్పుడు ఆ వార్డులో ఉన్న స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వాళ్ళని కూడా ఓపెన్ చేసుకొని మీరు ఆ పిల్లలతోనే అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఎకో క్లబ్స్ ఫామ్ అవ్వడం. ఈ ఎకో క్లబ్స్ లో పిల్లలు మాత్రమే ఉండరు, టీచర్స్ ఉంటారు, ఎస్హెచ్జి ఉమెన్ ఉంటారు, అక్కడ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కానీ ఎస్హెచ్జి ఉమెన్ కానీ శానిటేషన్ స్టాఫ్ ఉంటారు. ఈ విధంగా ఎకో క్లబ్స్ ఫామ్ చేసుకొని ఎంత ప్లాస్టిక్ మనకు రీసైక్లింగ్ వెళ్తుంది అంటే త్రూ స్కూల్స్ కానీ ఆ త్రూ కాలేజెస్. ఇది చిన్నప్పుడు మనం చేసుకుంటాము ప్లాస్టిక్ అవి తిరిగి ఇచ్చిన తర్వాత చాక్లెట్స్ ఇవ్వడం, బిస్కెట్స్ ఇవ్వడం లాంటివి. అలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తే తప్ప బికాస్ దిస్ ఎంటైర్ థింగ్ రిక్వైర్స్ స్మాల్ సొల్యూషన్స్ అండి. బిగ్ సొల్యూషన్స్ అనేవి మనం చేసే ఫైనాన్షియల్ స్కోప్ ఉండదు. సో దయచేసి ఎకో క్లబ్స్ ఒకటి ఫామ్ చేయండి ఇన్ ఆల్ ది వార్డ్స్, నాట్ ఇన్ స్కూల్స్. ప్రతి వార్డులో కూడా ఎకో క్లబ్ ఆటోమేటిక్ గా మోటివేషన్ ఓరియంటేషన్ కావాలంటే ప్రతి వార్డులో ఈ యాక్టివిటీస్ జరగాలి. దట్స్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ ఇందాక మీరు చెప్పిన పాయింట్ కనుక ఫ్రీ రైడర్ ప్రాబ్లం. అంటే మనం ఏంటంటే నేను వాడతాను ప్లాస్టిక్, నేను వాడను, పక్కన వాళ్ళు వాడతారు, వాళ్ళు వాడడం వల్ల మళ్ళీ తిరిగి నాకు ఇది చెడు జరుగుతుంది. సో నేను ఎందుకు వాడాలి? కాస్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ కి నేను ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉండిపోయాను. సో వాట్ ఐ రిక్వెస్ట్